అందరికీ నమస్కారం. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి తులాకాశిగా చెప్పబడుతుంది. ఈ తులాకాశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. ఎందుకు అంటే మురాసురుడు అనే రాక్షసుడిని సంవత్సర కాలం పాటు విష్ణుమూర్తి యుద్ధం చేశాడు. ఆ యుద్ధం చేసి అలసిపోయి ఉత్తర ద్వారముఖంగా ఉన్నటువంటి గుహలో స్వామివారు యోగ నిద్రలోకి జారుకుంటూ ఉన్న సమయంలో ఆ మురాసురుడు అనే రాక్షసుడు విష్ణుమూర్తి సంహరిద్దామని చెప్పేసి ఆ ద్వారం దగ్గరికి వెళ్ళగానే యోగ నిద్రలో ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తిలోంచి యోగమాయ ఒకటి బయటికి వచ్చేస్తుంది. వచ్చి ఆ మురాసురుడిని సంహరిస్తుంది. అప్పుడు యోగ నిద్రలో నుంచి బయటకు వచ్చినటువంటి ఆ విష్ణుమూర్తి ఆ మాయను చూసి ఇది 11వ రోజు జరిగింది కాబట్టి ఆ యొక్క మాయకి ఏకాదశి అనే నామకరణం చేస్తాడు. అందుకని ప్రజలందరూ కూడాను ఎవరైతే ఈ తొలేకాశి రోజు ఉత్తర ద్వారముఖంగా విష్ణుమూర్తి యొక్క దర్శనం చేసుకుంటారో వారికి సకల సంపదలు సకల సుఖాలు కలుగుతాయి అని చెప్పేసి విష్ణు పురాణంలో చెప్పబడి ఉంది. కాబట్టి అందరూ కూడా స్వామివారి దర్శనము, స్వామివారి పూజాది కార్యక్రమాలు, విష్ణు సహస్రనామ స్తోత్రములు చేసుకొని స్వామివారి అనుగ్రహం పొందుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.